రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ శాఖ చెక్ పోస్టుల తక్షణం మూసివేయాలని ఆదేశించింది ప్రభుత్వం. రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్పోర్ట్ చెక్ పోస్టులు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 2 నెలల క్రితం జరిగిన కేబినెట్ భేటీలో చెక్ పోస్టుల రద్దుపై నిర్ణయం తీసుకున్నా ఇంకా కొనసాగించడం, ఇటీవల ఏసీబీ దాడులతో రవాణా శాఖ అధికారుల అవినీతి మరోసారి ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. వెంటనే చెక్ పోస్టులు తొలగించాలని రవాణా శాఖ కమిషనర్కు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాల్వంచ, ముత్తగూడెం, అశ్వరావుపేటలో చెక్ పోస్టులు క్లోజ్ చేశారు రవాణా శాఖ అధికారులు. కామారెడ్డి జిల్లాలో చెక్ పోస్టుల దగ్గర చర్యలు తీసుకున్నారు అధికారులు. కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ఈ బార్డర్ చెక్ పోస్టులు ఏవైతే తెలంగాణ ప్రభుత్వం నడుపుతుందో అన్ని కూడా మూసివేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ బార్డర్ అశ్వరావుపేట బార్డర్ చెక్ పోస్టు మూసివేయడం జరుగుతున్నది. దీనికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకోవడం అవుతుంది. తర్వాత పౌరులకు ఏదైతే చెక్ పోస్టులో సేవలు అందిస్తున్నారో అవన్నీ కూడా ఆన్లైన్లో మా వెబ్సైట్ ద్వారా పొందగలరు. నారసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. 108 కలశాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. స్వాతి నక్షత్రం సందర్భంగా వైకుంఠ ద్వారం దగ్గర పూజలు నిర్వహించారు. తర్వాత ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ అధికారులు, ఎస్పీఎఫ్ అధికారులు, ఆలయ సిబ్బంది గిరి ప్రదక్షిణ చేశారు. ఆలయ కొండ చుట్టూ అధిక సంఖ్యలో భక్తులు, స్థానికులు గిరి ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. కోలాటాలు, భజనలు చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. అంతర్యామి నరసింహ కరిరాజవరత నరసింహ హరే రామ హరే రామ హరే 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 కృష్ణ 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 హరే హరే రామ హరే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో పర్యటించారు మంత్రి సీతక్క. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ, శంకుస్థాపనలు చేశారు. 13,50,00,000తో ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణ పనులను ప్రారంభించారు. మైలారం రోడ్డు నుంచి బైపాస్ వరకు 12 కోట్లతో రోడ్డు వెడల్పు పనులకు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. తర్వాత కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి హాజరయ్యారు మంత్రి. పొగుళ్లపల్లి గ్రామంలో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అలాగే గుండం తిమ్మాపూర్ గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ కు భూమి పూజ చేశారు సీతక్క. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఏ రకం ధాన్యానికి 2,389 రూపాయలు, బి రకం ధాన్యానికి 2,369 రూపాయల మద్దతు ధర ఇస్తున్నామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం, కనగర్తి, చందుర్తి మండలం, సనుగుల గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఆది శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నగేష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సంవత్సరం ప్రతిరోజు నెల ఉండుంటే ఈ సమస్య కూడా వచ్చేది కాదని చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నా.
అన్నే ఉంటున్నాడు 2 లక్షలు అన్నారు కాబట్టి 10,000 కూడా మమ్మల్ని కట్టుకోమని మీరు ఇస్తే బాగుండు కదని ఆలోచన, మంచి ఆలోచన, దానికి ఏం కాదలేదు. కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏదైతే ఉంటాయో మనం ప్రకటన ఏది చేస్తామో దాని ప్రకారం పోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మీరన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి, రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోతున్నాం. ఎవరికైతే తీసుకొని పోయినాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు. 2014లో మన తెలంగాణ వచ్చిండ్రు, మన ఇంట్లో కూడా ఎదిగినాక 2 కోట్లు వేరు వస్తాం. 78,000 కోట్ల అప్పు ఉంది. దాని మీద వడ్డీ అసలు 6,000 కట్టుకో సంవత్సరానికి అని చెప్పి మనకి ఇచ్చిన సందర్భం ఆనాడు. మళ్లీ మీరు మార్పు కోరమని చెప్పి మీరు రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు హోదాలో వచ్చినప్పుడు మీ అందరు రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు నాడు విధ్వంసమైన పరిస్థితిని దృష్టి పెట్టుకుని మీరు అధికారం ఇస్తే 8 లక్షల కోట్ల అప్పండి. మేము మొదటి అసెంబ్లీలో మీకు చెప్పినాం. ఆనాడు సంవత్సరానికి 6,000 అసలు వడ్డీ కట్టే పరిస్థితి ఉంటే ఇప్పుడు నెలకు 6,000 వడ్డీ కడుతుంది. అంటే సంవత్సరానికి 80,000 ఇంచుమించు మనకు వడ్డీకే పోతుంది. అయినా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అన్ని అమలు చేస్తా ఉన్నాం. ఆడతల్లో ఆర్టీసీ బస్సు ఎక్కి ఉచిత ప్రయాణం అని 200 యూనిట్లు కరెంటు కాల్చుకుంటే ఏ ఊర్లో కూడా 90% కరెంటు బిల్ కడతలేదు. అంతకుముందు 8వ తారీఖు 12వ తారీఖు ఏం చేసింది ప్రభుత్వం వచ్చిన తర్వాత కొందరికి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మార్కెట్లో ధాన్యం ధర తక్కువ ఉన్నా కూడా మన ప్రభుత్వం 2,389 రూపాయలు ఏ గ్రేడ్ రకానికి మనం ఇస్తూ కొనుగోలు చేస్తున్నాం. ఇప్పుడు ఈ సీజన్ లో మనకి మన జిల్లాలో 3,54,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మనకు రావడం జరుగుతుందని వ్యవసాయ శాఖ ద్వారా మనము లెక్కలు తీయడం జరిగింది. దాంట్లో దాదాపుగా 2,25,000 వరకు మనం 2,25,000 మెట్రిక్ టన్నుల వరకు మన కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ సీజన్ లో కొనుగోలు చేయాలని చెప్పి మనము అంచనా వేసుకున్నాము. దానికి అనుగుణంగా జిల్లాలో 240 వరకు మనకు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసుకుని మనం ఈ రోజు కొనుగోలు అన్ని చోట్ల స్టార్ట్ చేయాలని చెప్పి మనం ఆదేశించడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో 30 ఏళ్లుగా బస్సు సర్వీస్ కోసం గ్రామస్తుల నిరీక్షణ ఫలించింది. వీణవంక మండలం బేతికల్లో ఆర్టీసీ బస్సు సర్వీస్ను ప్రారంభించారు హుజురాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఒడిదెల ప్రవీణ్. జమికుంట, బేతికల్, కేశవపట్నం మీదుగా కరీంనగర్ జిల్లా కేంద్రానికి బస్సు సర్వీస్ ఉంటుంది. గతంలో బేతికల్ నుంచి కరీంనగర్కు బస్సు సర్వీస్ లేకపోవడంతో నానా అవస్థలు పడ్డారు గ్రామస్తులు. 30 ఏళ్లుగా బస్సు కోసం ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించారు. సుదీర్ఘకాలం తర్వాత బస్సు సర్వీస్ ప్రారంభంతో క్రాకర్స్ పేల్చి సంబరాలు నిర్వహించారు గ్రామస్తులు. ఓడినా గెలిచినా మీ పట్లుంటాను నేను ఆ రోజు మాట ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి మరి మన పథకాలు అమలవుతున్నాయి. మరి ఇక్కడికి నేను 10 మార్లు వచ్చిన, ముఖ్యంగా ఇందిరం మిల్లులప్పుడు ఒకసారి మరి మన బొడ్డురాయి కార్యక్రమానికి కూడా గ్రామస్తులు వచ్చి కమిటీ మెంబర్లు వచ్చి మరి మీరు రావాలి, నా నుంచి అయ్యేది సాయం కూడా నేను చేసిన వేదికల్ గ్రామానికి. సో ఖచ్చితంగా ఇప్పుడు బస్సు 200 యూనిట్ల ఉచిత కరెంట్ వస్తుందా అమ్మా? రేషన్ షాప్ లో పోతే సన్న బియ్యం ఇస్తున్నాం. వేదికల్ గ్రామంలో అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరం బిల్లు వచ్చేంత వరకు ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ నాయకులం మేము అందరం కృషి చేస్తాము. అందరికీ ఇచ్చేంత వరకు మేము చేస్తాము. చాలా రోజుల నుంచి మాకు బస్సు కావాలని ఊర్లో ఉన్న గ్రామంలో ఉన్న యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పదే విన్నపించడం జరిగింది. అన్నగారు ముఖ్యంగా ఈరోజు మా బీదిగాలకు బస్సు శాంక్షన్ చేయడం జరిగింది. జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, హుజురాబాద్ కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ బాబు గారికి, వాళ్ళకు మా గ్రామం తరఫున పేరున కృతజ్ఞతలు. ఈ బస్సును ఎప్పుడు మధ్యలో ఆపకుండా కూడా కంటిన్యూ చేయాలి మాకు. అదే విధంగా అట్నే వెమ్లాడ కూడా చేయాలి. అదే విధంగా ఇంకా బస్సుకు మాకు సౌకర్యాలు బాగున్నాయి. ట్రైను ద్వారా మాకు వచ్చే బస్సులు సరిపోవు. ఎందుకంటే మధ్యలో కూడా మాకు ఇక్కడ నుండి బేటిగాళ్ళు, జగ్గేపల్లి, ఆంధ్రపల్లి, ఎరకలగూడెం ఇటు రింగ్ బస్సు కావాలి. మళ్ళీ అదే విధంగా మళ్ళీ మాకు బస్సు పిల్లలకు కూడా ఇంకొక ట్రిప్ వేయాలి మాకు. ఎందుకంటే ఈ మధ్యలో ఉన్నది బేటిగాలు కాబట్టి అందరికీ ఒక ఎరకలగూడెం ప్రజలకు, ములంగూరు ప్రజలకు, రాధాపూర్ ప్రజలకు, కాసాపూర్ ప్రజలు అందరికీ ఒక ట్రైన్ ఉపయోగపడుతుంది. ఆ బస్సు కనుక మీరు ఈ
కరీంనగర్ ఓను మళ్ళీ 2 బస్సులు రింగ్ బస్సులు కనుక వేసినట్టే ఖచ్చితమైన ఆదాయం వస్తుంది బస్సులకు. కరీంనగర్ నుండి జమ్మికుంట వరకు వయా కేశపట్నం, మూలంగూరు, ఆమ్దాలపల్లి, బేతిగల్లు, జమ్మికుంట వరకు బస్సు ప్రారంభించుకోవడం జరుగుతుంది. దీనికి సహకరించిన రాష్ట్ర మంత్రివర్యులు బీసీ మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉడతల ప్రణవన్న గారికి, బేతిగల్ గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు. పాఠశాల ఆవరణమే కూరగాయల తోట అయింది. పందిళ్లు వేసి కూరగాయలు సాగు చేస్తున్నారు. ఆ తోటలో పండిన కూరగాయలను విద్యార్థులకు వండి పెడుతున్నారు. తాజా కూరగాయలతో విద్యార్థులకు భోజనం అందించడమే కాకుండా వ్యవసాయం, పర్యావరణంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు టీచర్లు. ఆదిలాబాద్ జిల్లా పాఠశాలలోని కిచెన్ గార్డెన్ పై స్పెషల్ స్టోరీ. కేంద్రంలో స్కూల్ కిచెన్ గార్డెన్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ కిచెన్ గార్డెన్లో కూరగాయలు పండిస్తున్నారు, విద్యార్థుల ఆకలిని తీర్చుతున్నారు. మరి కిచెన్ గార్డెన్లో ఎలాంటి కూరగాయలు సాగిస్తున్నారు, ఏ విధమైన కూరగాయలు సాగిస్తున్నారు, అందరినీ ఆకట్టుకుంటున్న కిచెన్ గార్డెన్పై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో హమీద్పూర్లో ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ స్కూల్లో 250 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారి కోసం పాఠశాల ఆవరణలో కూరగాయలను సాగు చేస్తున్నారు టీచర్లు. పచ్చని పందిళ్లతో సుందరమైన నందనవనాన్ని తలపిస్తోంది పాఠశాల. విద్యార్థులు, టీచర్లు కలిసి మిరప, మెంతికూర, కొత్తిమీర, వంకాయలు పండిస్తున్నారు. ఈ కూరగాయలతోనే మధ్యాహ్న భోజనం వండుతున్నారు. కిచెన్ గార్డెన్ సాగుతూ 3 ఏళ్ల నుంచి కూరగాయలు కొనాల్సిన అవసరం రాలేదంటున్నారు. పైగా సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు వాడడంతో విద్యార్థులకు కావలసిన పోషకాలు అందుతున్నాయంటున్నారు టీచర్లు. బీరకాయలు వెళ్తున్నది, మరి సొరకాయ వెళ్తున్నది, అన్ని కూరగాయలు వెళ్తున్నది. పిల్లలకు మిడ్ డే మీల్ ద్వారా 100% ఇదే మేము వాడిపిస్తున్నా, అన్ని ఇస్తున్నా. హెల్దీ ఉన్నది, ఏం కెమికల్ లేదు, మందులు లేదు, ఏం లేదు, ఫ్రెష్ ఉంది. మాకు బాగా అనిపిస్తున్నది. కూరగాయలు మార్కెట్లో కొనుగోలు చేస్తే పురుగులు, పుచ్చులు ఉంటుంటాయి. పైగా ధరలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ స్కూల్కి ఆ సమస్య లేదు. విద్యార్థులకు తాజా కూరగాయలతో కూరలు తయారు చేస్తున్నారు. దీంతో టేస్ట్తో పాటు ఆరోగ్యం కూడా విద్యార్థుల సొంతమవుతోందంటున్నారు. కర్రీలు బాగుంటున్నాయని విద్యార్థుల పేరెంట్స్ కూడా చెప్తున్నారు. ఇక్కడ తిని ఇంటికి వచ్చి నేను ఇంట్లో స్కూల్లోనే తింటామా, అక్కడ మంచి భోజనం ఇస్తారు, ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉన్నాయి, మాకు టీచర్ వాళ్ళు మంచిగా చూస్తారు, నేను అక్కడనే ఉంటా ఇట్లా అని చెప్తాడు. బయట నుంచి కూరగాయలు తీసుకొచ్చినప్పుడు పెస్టిసైడ్స్ ఉంటుంది, కానీ ఇక్కడ ఏం పెస్టిసైడ్స్ లేదు, ఏం లేదు, ఒరిజినల్ వెజిటేబుల్స్ ఉన్నాయి. అందుకే మంచి స్కూల్. కిచెన్ గార్డెన్ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అటు ఆరోగ్యకరమైన భోజనంతో పాటు వ్యవసాయం పైన అవగాహన కూడా లభిస్తోంది. ముఖ్యంగా ఇంటిని మరిపించే విధంగా ఇక్కడ భోజనం పెడుతుండడం పట్ల విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్. వరంగల్ వాసుల చిరకాల కోరిక మామునూరు విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర 696.14 ఎకరాలు ఉండగా విమానాశ్రయం పునరుద్ధరించడానికి అవసరమైన మరో 253 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించి కేంద్రానికి ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. అందుకోసం 205 కోట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరిన్ని నిధులను మంజూరు చేసింది. వరంగల్ మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ కార్యరూపం దాల్చే పనులు వడివడిగా కొనసాగుతున్నాయి. అందుకు అవసరమైన భూసేకరణ పనులను రాష్ట్ర ప్రభుత్వం స్పీడప్ చేసింది. కేంద్రం ఉడాన్ పథకం కింద 2022 సెప్టెంబర్లో మామునూరు విమానాశ్రయాన్ని ఎంపిక చేసింది. నిజాం కాలనీలోని ఈ విమానాశ్రయంలో ఎయిర్ స్ట్రిప్ అందుబాటులో ఉండేది. అక్కడ 1400 మీటర్ల పొడవైన గన్వే, గ్లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్వే ఉంది. ఈ రన్వే విస్తరణకు అదనంగా 253 ఎకరాల భూమి అవసరం కావడంతో సేకరిస్తున్నారు. మళ్లీ పాత రోజుల్లో లాగానే వరంగల్లో విమానం ఎగిరేలా అధికారులు పునరుద్ధరణ చర్యలు తీసుకుంటున్నారు. ఎయిర్పోర్ట్ కోసం 253 ఎకరాల భూసేకరణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. మొత్తంగా 309 మంది రైతులు, మరో 50 మంది ప్లాట్ల యజమానుల దగ్గర నుంచి ఈ భూమిని సమీకరిస్తున్నారు. ఇప్పటికే జిల్లా రెవెన్యూ అధికారులు నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలో
ఆయా భూముల యజమానులతో సమావేశాలు నిర్వహించారు. వ్యవసాయ భూమి ఎకరానికి 1,20,00,000 రూపాయలు, వ్యవసాయేతర భూమికి గజానికి 4,887గా నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలై 25న 205 కోట్లు కేటాయించింది. ఇప్పటి వరకు సుమారు 80 కోట్ల నుంచి 90 కోట్ల వరకు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించారు. భూ పరిహారానికి అదనంగా అవసరమయ్యే డబ్బుల విషయంలో ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా భూసేకరణ కోసం మరో 90 కోట్లను ప్రభుత్వం విడుదల చేయడంతో మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం వేగవంతం కానుందని స్థానిక ఎమ్మెల్యే నాగరాజు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మామునూరు ఎయిర్పోర్ట్ విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం, రన్వే పొడిగింపు, లైటింగ్, సెక్యూరిటీ ఫెన్సింగ్ వంటి కీలక పనుల కోసం 90 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది వరంగల్కు. ఆ పర్యటన భాగంగా మేము ముఖ్యమంత్రి గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆల్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ కలిసి అన్న తొందరగా ఎయిర్పోర్ట్ నిధులు విడుదల చేసి త్వరగా పనులయ్యేటట్టు పూర్తి చేయండి అనగానే వారు తక్షణమే వారు 90 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ గారు అంటే చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి వారిని అన్ని కూడా ల్యాండ్ అక్విజిషన్ కానివ్వండి, ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా చాలా స్పీడ్గా చేస్తున్నారు. వరంగల్ చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి 3 గంటల ప్రయాణం ఉంటుంది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో అంతర్జాతీయ వస్త్ర పరిశ్రమ సంస్థల ఏర్పాటు, ఐటీ రంగం విస్తరణ, ఇతర వ్యాపారాల అభివృద్ధితో పాటు పర్యాటకాన్ని మరింత ప్రగతి బాట పట్టించేందుకు ఈ విమానాశ్రయం పునరుద్ధరణ ఎంతగానో ఉపయోగపడనుంది. కరీంనగర్తో పాటు ఖమ్మం, నల్గొండ జిల్లా ప్రజలకు కూడా ఇది ఉపయోగపడేలా ఆయా మార్గాల్లోని రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. మరో 2 ఏళ్లలో మామునూరు విమానాశ్రయ సేవలు అందుబాటులోకి వస్తే మొత్తం ఓరుగల్లు రూపురేఖలే మారిపోతాయని స్థానికులు అంటున్నారు. మామునూరు ఎయిర్పోర్టు వరంగల్ ప్రజల చిరకాల వాంఛ. ఎయిర్పోర్ట్ రావడం వల్ల వరంగల్కు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం రావడం, వరంగల్లో ఉన్నటువంటి మరి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా వరంగల్కు రావడం, రాష్ట్రాలే కాకుండా మరి దేశాల నుండి కూడా వ్యాపార అభివృద్ధి జరిగే విధంగా ఎంతో తోడ్పాటును అందిస్తుందని. రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణలోని పలు ప్రాంతాలలో విమాన సర్వీసులు ప్రారంభించడానికి నిర్ణయం తీసుకోవడం నిజంగా కూడా శుభ పరిణామం. దానిలో భాగంగానే వరంగల్ నగరానికి నిన్న 90 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం, త్వరితగతిన ఈ పనులు ప్రారంభించి ఇక్కడ విమాన సర్వీసును ప్రారంభిస్తే వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు ఖమ్మం, కరీంనగర్, కొత్తగూడెం, భద్రాచలం ఇలాంటి నగరాలకు వెసులుబాటుతో పాటు థర్మల్ పవర్, సింగరేణి, నవభారత్, జెన్పాక్ట్ లాంటి సంస్థలు మాకు చుట్టూ 100 మీటర్ల దూరంలో ఇవన్నీ ఉన్నాయి. ఓవైపు రైతుల ఖాతాల్లో భూ నష్టపరిహారం నగదు జమ అవుతున్న క్రమంలోనే ఇంకోవైపు ఎయిర్పోర్ట్ భూముల హద్దుల స్థిరీకరణకు డిపిఆర్ కన్సల్టెన్సీ సంస్థల నుంచి బిడ్లను ఏఏఐ ఆహ్వానించింది. త్వరలోనే ఓ కన్సల్టెన్సీ సంస్థకు ఈ హద్దుల స్థిరీకరణ బాధ్యతలు అప్పగించి విమానాశ్రయ పునరుద్ధరణ పనులు వేగవంతం చేసే అవకాశం ఉంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జనాభా పెరగడం, పట్టణ కేంద్రం రోజురోజుకు విస్తరిస్తూ ఉండటం, మున్సిపాలిటీ నుంచి మంచిర్యాల కార్పొరేషన్గా ఏర్పడటంతో శాంతి భద్రతల విషయంలో పర్యవేక్షణకు సవాల్గా మారింది. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 3 లక్షలకు పైగా జనాభా ఉంది. ఇక్కడ ఒక్కటే పోలీస్ స్టేషన్ ఉండటంతో ఇటు ప్రజలు, పోలీస్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణ పోలీసులకు సవాల్గా మారుతోంది. 3 లక్షలకు పైగా ఉన్న జనాభాకు ఒక్క పోలీస్ స్టేషన్ మాత్రమే ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పిఎస్ లో సగటున ఏడాదికి 100 నుంచి 200 కేసులు, పట్టణ పిఎస్ లో 300 నుంచి 400 వరకు ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి. జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లలో ఏటా 700కు పైగా కేసులు నమోదవుతున్నాయి. కార్పొరేషన్ గా మారినప్పటికీ ఒక్క పోలీస్ స్టేషన్ తోనే నెట్టుకొస్తున్నారు. మంచిర్యాలలో అదనపు పోలీస్ స్టేషన్ అవసరమని నివేదిక పంపుతున్నా కార్యరూపం దాల్చటం లేదు. మంచిర్యాల పట్టణం మరి రోజు రోజుకు చాలా విస్తరిస్తుంది. మరి అదేవిధంగా మంచిర్యాలలో ఇప్పటికి చాలా కేసులు, మంచిర్యాలలో ఒకటే పోలీస్ స్టేషన్ ఉంది, ఆ పోలీస్ స్టేషన్లో చాలా కేసులు వస్తున్నాయి. అందుకోసమే మంచిర్యాల 2 టౌన్ కావచ్చు, అదేవిధంగా 3 టౌన్ కావచ్చు, చాలా ఏరియాలు డివైడ్ అయి ఉన్నాయి. అందులో భాగంగానే మంచిర్యాల 2 టౌన్లో మరొక పోలీస్ స్టేషన్ ఏర్పాటైనదైతే మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వారికి
మరి కేసులు కూడా చాలా తొందరగా సాల్వ్ చేసే విధంగా ఉంటుంది. డివైడ్ అవ్వడం వల్ల మరి కేసులు అక్కడికి వెళ్ళి అక్కడ కూడా కొంచెం పనిభారం కూడా తగ్గుతుంది. మంచిర్యాల నగరం విస్తీర్ణం అధికంగా ఉండటం, జిల్లా కేంద్రం కావటం, కోల్ బెల్ట్ వాతావరణం, భూ లావాదేవీల వివాదాలు, చిన్నపాటి గొడవలు, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, గంజాయి కేసులు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉన్నా కేసులు కూడా పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తాయి. కనీసం నెలలో 100 కేసులు ఇక్కడ మంచిర్యాల పోలీస్ స్టేషన్లో నమోదవుతున్నా కూడా దానికి సంబంధించినటువంటి సిబ్బంది లేకపోవడం, ఆ కేసులు అనివార్యం అయిపోతున్నాయి. పోలీస్ స్టేషన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చి అక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మాదక ద్రవ్యాలకు సంబంధించిన యువకులు తర్వాత అసాంఘిక కార్యక్రమాలు పెట్టరేగిపోతున్న సందర్భంలో తప్పనిసరిగా టూ టౌన్ లో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తాం. మంచిర్యాల జిల్లా కేంద్రం అయ్యాక లా అండ్ ఆర్డర్, వీఐపీల తాకిడి, ధర్నాలు, రాస్తారోకోలు ఎక్కువయ్యాయి. సిఐ, 2 ఎస్ఐలు, 4 ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్ 14 మంది, కానిస్టేబుళ్లు 40 మంది ఉన్నారు. అదనంగా మరో 50 మంది సిబ్బంది అవసరమని నమోదవుతున్న కేసులే చెప్తున్నాయి. కోర్టుల విధులు, గన్మెన్లు, బ్లూ కోట్ల విధులు, రైటర్ల ఫిర్యాదుల స్వీకరణ, ఆన్లైన్లో నమోదుకే 25 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా మిగిలిన సిబ్బందితో లా అండ్ ఆర్డర్ ని నెట్టుకొస్తున్నారు. ఫలితంగా సేవలు కుంటుపడుతున్నాయి. ఇలా నేరాలు కూడా ఎక్కువైతా ఉన్నాయి. మనం చూస్తున్నాం, ఎక్కడ చూస్తే దొంగతనాలే కాకుండా ఇలా రాజకీయాలు కూడా బాగా వేడెక్కుతున్న తరంలో ఇలా పోలీస్ సిబ్బంది చాలా తక్కువ ఉండడం జరిగింది. మరి అన్ని కేసులు కూడా ఈరోజు దరిదాపు క్రిమినల్ కేసెసే 700 కేసులు రమారమి వస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఒకటే పోలీస్ స్టేషన్లోని మరి సాల్వ్ చేయాలంటే, దాన్ని మేనేజ్ చేయాలంటే కష్టతరమైంది. మరి దీనికి అనుకూలంగా పోలీస్ స్టేషన్లో కూడా మరి సిబ్బంది పెరగాల్సిన అవసరం ఉంది. దీనికి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా కనీసం 1 కానీ 2 కానీ పోలీస్ స్టేషన్లు వేయాలని. జిల్లాలో 3 ఏళ్లుగా నమోదవుతున్న కేసుల వివరాలు చూస్తే మంచిర్యాల నగర వైశాల్యం 48.5 చదరపు కిలోమీటర్లు. ఇందులో 36 వార్డులు ఉన్నాయి. 3 లక్షలకు పైగా జనాభా ఉంది. ఇక్కడ 2023లో 841 కేసులు నమోదు కాగా 2024లో 831, 2025లో ఇప్పటి వరకు 560 కేసులు నమోదయ్యాయి. పెరిగిన జనాభా దృష్ట్యా మరో పిఎస్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు మంచిర్యాల వాసులు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఆర్టీఏ బార్డర్ చెక్ పోస్టును మూసివేశారు అధికారులు. బోర్డులు, బ్యారికేడ్లను తొలగించారు. రికార్డులు, పరికరాలను జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి తరలించారు. చెక్ పోస్టు మూసివేస్తున్నట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అధికారులు. ప్రభుత్వ ఆదేశాలతో వెంటనే చర్యలు చేపట్టింది రవాణా శాఖ. ఆదిలాబాద్ జిల్లా బోరజ్లో అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను మూసివేశారు అధికారులు. చెక్ పోస్టుల నుంచి బ్యారికేడ్లను తొలగించారు. ప్రభుత్వ ఆదేశాలతో చెక్ పోస్టులు మూతపడ్డాయి. రేపటి నుంచి రహదారులపై వాహనాలు తనిఖీలు చేస్తామని అంటున్నారు అధికారులు. ఎన్ఫోర్స్మెంట్ బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తామని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చర్యలు తీసుకుంటామని అన్నారు. దీంతో కొమరంభీం జిల్లాలో వాంకిడి చెక్ పోస్టును మూసివేశారు. నిర్మల్ జిల్లా బైన్సాలోనూ చెక్ పోస్టును మూసివేశారు. ఖమ్మం జిల్లాలో కొమరంభీం జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆదివాసుల ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ దగ్గర కొమరంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీ నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. ఇక తర్వాత జెడ్పీ సెంటర్ నుంచి ట్యాంక్ బండ్ దగ్గరికి ర్యాలీగా వెళ్లి కొమరంభీం విగ్రహణ చేశారు. ఆదివాసుల కోసం కొమరంభీం అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు నేతలు.
వచ్చే డిసెంబర్లో 2వ విడత ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. దుబ్బాకలో పర్యటించిన మినిస్టర్ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఫస్ట్ విడతలో ఇందిరమ్మ ఇండ్లు దాదాపు 70% వరకు పూర్తయ్యాయని అన్నారు. బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామని, లబ్ధిదారులు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రానున్న 3 ఏళ్లలో 17 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించడమే లక్ష్యమని చెప్పారు మినిస్టర్ వివేక్. గత ప్రభుత్వం చేసిన అప్పులకు 5,000 కోట్ల మిత్తిలను కడుతున్నామని చెప్పారు. 10 సంవత్సరాలు మనమందరము రేషన్ కార్డులు రాలేదు. రేషన్ కార్డులు రావాలనుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఈ డిస్ట్రిక్ట్లో 26,000 కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. సో మీ అందరికీ కూడా ఎవరైతే కొత్త రేషన్ కార్డులు వచ్చినాయో మీ అందరికీ ఈ 200 యూనిట్లు మళ్ళీ మీకు ఫ్రీ వస్తుంది. మీరు ఆ సైట్ ఓపెన్ చేసి ఈ 200 యూనిట్లు కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. సో ఎవరికైతే ఈ గ్యారంటీ కార్డు ద్వారా మీకు రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్స్ రావటం లేదో ఇవన్నీ కూడా అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నేను వారికి ఇదే చెప్తున్నాను. 3,500 ఇందిరమ్మ ఇల్లులు మనకు ఈ నియోజకవర్గానికి శాంక్షన్ కావడం జరిగింది. వారు ఇప్పుడే రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో చాలా మట్టుకు అందరు కూడా బేస్మెంట్ వరకు కట్టుకున్నారు. వారికి 1 లక్ష రూపాయలు వారి అకౌంట్లో వస్తుంది. ఈ ఇందిరమ్మ ఇల్లులో పేమెంటు కేవలం కంప్యూటర్ వైజ్ వస్తుంది. కంప్యూటర్లో ఫోటోగ్రాఫ్ తీసుకొని మీరు నిజంగానే 600 స్క్వేర్ ఫీట్ లోన్ కట్టినరా లేదా, కట్టినప్పుడే ఏదైతే స్పెసిఫికేషన్స్ ఇచ్చిండ్రో దాని ప్రకారంగానే పేమెంట్ అవుతుందని చెప్పి మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము సుమారు 17 లక్షల ఇందిరమ్మ ఇల్లులు కట్టబోతున్నారు. దాంతోపాటు మీ అందరికీ కూడా సన్న బియ్యం ఏదైతే ఇస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వము 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ అందరికీ సన్న బియ్యము ఇస్తున్నారు. సో మీరందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకోండి. రాష్ట్ర ప్రభుత్వం కేవలం బీద ప్రజలకు ఎట్లా ఆదుకోవాలి, మీకు ఎట్లా స్కీమ్స్ ద్వారా సహాయపడాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వము మీకోసం పనిచేస్తుంది. మీ అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి చాలా ఖజానా ఖాళీ ఉండే 8 లక్షల కోట్లు అప్పు అయినప్పటికీ కూడా సుమారు 5,000 కోట్ల రూపాయలు నెలకు కేవలం మిత్తి కడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ స్కీమ్స్ కూడా, ఈ గ్యారంటీ స్కీమ్స్ అమలు చేసి ప్రజలకు, బీద ప్రజలను ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ దోపిడీ పాలనను ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరుతూ టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంను కలిశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు ఉంటుందని అన్నారు కోదండరాం. ప్రజలు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు మహేష్ గౌడ్. కనీసం 50,000 మెజారిటీతో జూబ్లీహిల్స్ సీటును కైవసం చేసుకోబోతున్నామని తెలిపారు. ఇక మిత్రపక్షాలకి తగిన భాగస్వామ్యం ఇవ్వాలని మహేష్ కుమార్ గౌడ్ను కోరామని అన్నారు కోదండరాం. ఉద్యోగాల భర్తీని వేగవంతం చేయాలన్నారు. కార్యకర్తల సమావేశం తర్వాత జూబ్లీహిల్స్ మద్దతును బహిరంగంగా ప్రకటిస్తామని అన్నారు కోదండరాం. తర్వాత 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పాలన ఏ రకంగా ఎటువైపు పయనించిందో మనందరికీ తెలుసు. గాడి చెప్తున్నటువంటి సమయంలో మళ్ళీ వారి యొక్క దురంకత, నిరంకుశ పాలన వ్యతిరేకించి టీజేఎస్ పార్టీని స్థాపించి నిరంతరం ప్రజల కోసం పెద్దలు కోదండం గారు కానీ, విశ్వేశ్వరరావు గారు, వారి బృందం అంతా పోరాడుతున్నటువంటి పరిస్థితి. 10 ఏళ్ల నిరంకుశిత పాలన విముక్తి కొరకు ఆనాడు 18లో కానీ, తర్వాత 23లో కానీ కాంగ్రెస్ పార్టీతో, కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి కేసీఆర్ వ్యతిరేక పాలనలో మేమంతా నిమగ్నమైన సంగతి మర్చిపోలేనట్టుంది. 2023లో మేము అధికారులు రావడానికి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారులు రావడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి కోదండరాం గారి యొక్క పాత్ర, వారి నాయకుల పాత్ర కూడా అశేషమైనది. ఇవాళ నేను ఇక్కడ ఆఫీస్కి రావడానికి కారణం జూబ్లీస్ ఎన్నికల్లో వారి సంపూర్ణ మద్దతు మాకు కావాలని, అది కోరటానికి, వారికి విజ్ఞప్తి చేయడానికి నేను ఇక్కడ ఆఫీస్కి వచ్చినాను.
ఈ యొక్క ప్రత్యేక పరిస్థితుల్లో జూబ్లీస్ ఎన్నిక జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి శాసన చనిపోయిన ధర్మిల ఈ ఎన్నిక వచ్చింది. అక్కడ నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల కష్టసుఖాల్లో మమేకమై పాలు పంచుకున్నట్టు యువకుడికి నవీన్ యాదవ్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిపింది. ఇవి బులెటిన్ అప్డేట్స్.